ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనింగ్లో, ఎలా ఉంటుంది అనే వివరాలు మనం ఇన్ఫినిటీ కాలేజ్ లోపలికి వచ్చేసాం. మరి ఇక్కడ ఫ్యాకల్టీ మాధురి గారు, అక్షర్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేసేద్దాం. ఫ్యాకల్టీ మాధురి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా నమస్కారం అండి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మామూలుగా ఎన్ని ఇయర్స్ ఉంటుంది మీ కాలేజ్లో? మామూలుగా వచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది. ఇక్కడ మన కాలేజ్లో 3 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. మన కాలేజ్లో వచ్చేసి 3 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. ఈ 3 కోర్సెస్కి సేమ్ టైం డ్యూరేషన్ ఉంటుందండి. కానీ సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే మాధురి గారు, ఇక్కడ ఫ్యాకల్టీ అక్షర గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. ముందుగా మీ కాలేజ్లో అంటే క్లాసెస్ రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి? అవునండి. అంటే ఇప్పుడు మనం మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకుంటే క్లాసెస్ ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి 2 అవర్స్ ఉంటాయి. మార్నింగ్ 10 నుండి 2 వరకు, లేదంటే 2 నుంచి 4 వరకు. కానీ ఇక్కడ మన నిజామాబాద్లో ఎట్లా ఉందంటే మనకు మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 4 వరకు క్లాసెస్ ఉంటాయి. 3 సబ్జెక్ట్స్గా డివైడ్ అయ్యి డేకి 3 సబ్జెక్ట్స్ చెప్తాం, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 3 సబ్జెక్ట్స్ అట్లా ఉంటాయి. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు కంప్లీట్గా సబ్జెక్ట్కి ఎంగేజ్ అయి ఉంటారు. సో వాళ్ళకి వేరే డైవర్షన్ అనేది ఉండదు, కంప్లీట్గా సబ్జెక్ట్ పరంగానే ఉంటారు. వాళ్ళు కాలేజ్లో వచ్చి క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ అసైన్మెంట్ వర్క్స్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఇన్కంప్లీట్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసుకోవడం కానీ మేము కంటిన్యూ వాళ్ళ దగ్గరనే ఉండి గైడ్ చేస్తూ ఉంటామండి. ఓకే అక్షర్ గారు. అలాగే మాధురి గారు, మామూలుగా సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్, పీజీ ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చేస్తుంటారు మీ కాలేజ్లో. అంటే కోర్సెస్ ఏముంటాయి, డిఫరెన్స్ ఏముంటుంది వీళ్ళందరికీ? యా షూర్ అండి. ఇక్కడ 10th కంప్లీట్ అయిన వాళ్ళు చేయొచ్చు, ఇంటర్ పోసివింగ్ చేస్తూ చేయొచ్చు, పీజీ డిగ్రీ పోసివింగ్ చేస్తూ చేయొచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 డిఫరెంట్ కోర్సెస్ చెప్పినాను కదా. డిప్లొమా కోర్స్ అనేది 10th కంప్లీట్ అయిన వాళ్ళు చేయొచ్చు, అండ్ +2 ఉన్న వాళ్ళు అడ్వాన్స్ డిప్లొమా చేయొచ్చు. మీకు ఏదైనా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే మీరు పీజీ డిప్లొమా చేయొచ్చు. దానికి సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్కి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్కి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్కి 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే మాధురి గారు. అక్షర్ గారు, మరి ప్రస్తుతం మీ కాలేజ్ నుంచి ఎంతమంది బయటకు వెళ్ళారు, ప్రస్తుతం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఫ్యాషన్ డిజైనింగ్లో? ఇప్పటివరకు మన కాలేజ్ నుండి నియర్లీ 500 మెంబర్స్ వరకు పాస్డ్ అవుట్ అయ్యారండి ఆల్రెడీ. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ యాక్చువల్లీ. అండ్ రత్నాకర్ పేడూరి గారు ఈవెన్ సింగిల్ స్టూడెంట్ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఏదైనా ఇంటర్వ్యూ పర్పస్ కానీ ఏదైనా రికమెండేషన్స్ కావాలన్నా సార్ దగ్గరుండి చూసుకుంటారు అవన్నీ. సో మన దగ్గర ఇప్పుడు నియర్లీ 500 and above స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయినారు. అండ్ ఈ బ్యాచ్లో 25 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జూన్లో ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దానికి అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. అంటే ఏంటంటే మా కాలేజ్లో బల్క్లో అడ్మిషన్స్ తీసుకోమండి. బల్క్లో తీసుకుంటే ఇండివిజువల్ స్టూడెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయలేము. సో 25 నుంచి 30 మెంబర్స్ని తీసుకొని పర్సన్ టు కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఓకే మాధురి గారు, ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి అనుకునే వారికి మీ నుంచి, మీ కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? 100% సపోర్ట్ ఉంటుందండి. ఇంతకుముందు అక్షర మేడం చెప్పినట్టు కాలేజ్ నుంచి అయితే 100% సపోర్ట్ ఉంటుంది. అండ్ రత్నాకర్ సార్ దగ్గర నుంచి అయితే 200% ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మా కాలేజ్ స్టూడెంట్ ఎదుగుతున్నారు అంటే మేము 100% సపోర్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాము. మీరు ఇంతకుముందు లోన్స్ గురించి అడిగినారు కాబట్టి, ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ అయ్యి మీ దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికేట్ ఉంటే మీరు లోన్ అప్రూవల్ చేసుకోవచ్చు. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, బ్యాంక్లో మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు లోన్ అప్రూవల్ అవుతుంది. మేమైతే కాలేజ్ నుంచి 100% సపోర్ట్ ఇస్తాము. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికేట్ మీకు 100% ప్రొవైడ్ చేస్తాము. ఓకే మాధురి గారు, అలాగే మీ కాలేజ్లో ఓన్లీ ఉమెన్స్కేనా, కోయిడ్ కాలేజ్? యాక్చువల్లీ ఇంత ముందు వరకు ఓన్లీ విమెన్స్కే ఉండేదండి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది మన కాలేజ్లో. కానీ ఎందుకు వైనాట్ బాయ్స్, ఇప్పటి నుంచి బాయ్స్కి కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన కాలేజ్లో ప్రొవైడ్ చేయాలని చెప్పి కోఎడ్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసాం. సో ఎవ్రీవన్, బాయ్స్ ఆర్ గర్ల్స్, వాళ్ళు వచ్చి కాలేజ్ వచ్చి విజిట్ అయ్యి ఏమన్నా వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాకు చెప్పి మా డీటెయిల్స్ అన్ని వాళ్ళు కనుక్కొని అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కోఎడ్ నౌ. అంటే కోఎడ్ అంటే మళ్ళీ గర్ల్స్ బాయ్స్ ఒకటే క్లాస్లో ఉంటారు లేదు, వీ హ్యావ్ సపరేట్ సెక్షన్స్ ఉంటాయండి. అబ్బాయిలకు ఒక సెక్షన్, అమ్మాయిలకు ఒక సెక్షన్. ఓకే అక్షర్ గారు, అలాగే మాధురి గారు, ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ డిగ్రీలో సెమిస్టర్ మాదిరిగా ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇయర్లీ ఎన్ని టైమ్స్ ఉంటాయి?
యాక్చువల్లీ మనది చాలా తక్కువ డ్యూరేషన్ కోర్స్ కాబట్టి మేము 1 ఇయర్కి ఒకసారి పెట్టుకుంటాము. బ్యాచ్ ఎండ్ అయ్యేలోపు మిడిల్ ఆఫ్ ద బ్యాచ్ అన్నా లేకపోతే ఎండింగ్ బ్యాచ్ కన్నా ఒకసారి ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తాము. మధ్యలో మేము టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్, వాళ్ళకి ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ ఎలా బీట్ చేయాలి, ఎట్లా బ్రేక్ చేయాలి అనే కోర్సెస్ ఇస్తాము, ఎట్లా అటెండ్ చేయాలి ఇంటర్వ్యూ అనేది. కానీ ప్రాపర్ ఎగ్జామినేషన్ మాత్రం మీ కోర్స్ అంతా వాళ్ళ కోర్స్ అంతా అయిపోయిన తర్వాతనే ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే మాధురి గారు, అలాగే సబ్జెక్ట్ ఏముంటాయి అంటే విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది, ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు అంటే ఇంతకుముందు చెప్పినాను నేను ఆల్రెడీ ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని. సో చాలామంది అంటే చాలాసార్లు మేము చెప్పినాము మా కాలేజ్ తరపున అండ్ K6 తరపున ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ చాలా డిఫరెంట్ అండి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇలిస్ట్రేషన్ అని, కలర్ థియరీ అని, ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్స్ అని, టెక్స్టైల్స్ అని చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్లో మెయిన్గా ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రాక్టికల్ ఎలా ఉంటుంది, థియరీ ఎలా ఉంటుంది అనేది మా కాలేజ్లో నేర్పిస్తాము. అంటే మీరు ఇప్పుడు విలేజెస్లో ఉన్న వాళ్ళకి మెట్రో సిటీస్ ఎక్కువ, వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అంటే మెట్రో సిటీసే ఫస్ట్ కనిపిస్తాయి. కానీ మన కోసం మన నిజామాబాద్లో రత్నాకర్ పేడూరి సార్ ఇన్ఫినిటీ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో ఇచ్చినట్టే ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దానికంటే ఎక్కువ సబ్జెక్ట్స్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కాలేజ్కి వచ్చి కాలేజ్ విజిట్ చేయండి. మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మేము ఇక్కడ కాలేజ్లో ఇస్తాము. సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మేము బయట ఎవరికి తెలియదు కాలేజ్లో ఏ సబ్జెక్ట్ ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఒట్టి టైలరింగే నేర్పిస్తారు అన్న అపోహల ఎక్కువ ఉన్నారు. మీ అందరి కోసం నేను ఇప్పుడు నార్మల్గా సబ్జెక్ట్స్ చూపిస్తాను. సో మా కాలేజ్లో వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాని డిజైనింగ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో కలర్ సెలెక్ట్ చేయడం, కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేయడం, ఒక మోటివ్ సెలెక్ట్ చేయడం అండ్ దాన్ని ఒక ఫ్యాబ్రిక్ పైన ఎలా ప్లేస్ చేయాలి. సో దీన్ని ఆల్టర్నేట్ అని అంటారు అన్నమాట. సో అంటే ఫ్యాబ్రిక్ పైనకి వెళ్ళేటప్పుడు ఓవరాల్గా ఒక రఫ్ ఫిగర్ చేసుకుంటారు డిజైనర్స్. దానికి ఎగ్జాంపుల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు చూపించింది ఆల్టర్నేట్ రిపీట్, ఇది వచ్చేసి డైమండ్ రిపీట్. మీరు చాలా బయట క్లాత్స్ పైన చూసుంటారు కానీ ప్రాక్టికల్గా పేపర్ పైన చేసి ఎప్పుడు చూసుండరు. ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కాలేజ్లో నేర్పిస్తాం మేము. అండ్ వీవింగ్ అనే సబ్జెక్ట్ ఇది అన్నమాట. సో వీవింగ్ అంటే ఫ్యాబ్రిక్ ఎలా రెడీ అవుతుంది, దాని మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటాయి, ఫార్ములాస్ ఏంటి, ఎక్కడెక్కడ థ్రెడ్స్ ఇన్సర్ట్ చేయాలి, ఏమేమి చేయాలి అనేది వీవింగ్లో నేర్పిస్తాము. అండ్ ఆల్సో మేము ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా నేర్పిస్తాము. ఇది కలంకారీ పెయింట్, ఇది ఫ్యాబ్రిక్ పైన వేసింది. సో ఇట్లాంటివన్నీ కాలేజ్లో నేర్పిస్తాం. ఓకే అక్షర్ గారు, మీరేం చెప్తారు, ఏ సబ్జెక్ట్ చెప్తారు ఫ్యాషన్ డిజైన్? నా సబ్జెక్ట్ వచ్చేసి కాలేజ్లో విజువలైజేషన్ అండి. విజువలైజేషన్ అంటే మన మైండ్లో ఉన్న కాన్సెప్ట్ని పేపర్ పైన ఎట్లా ప్లేస్ చేయడం. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే వాళ్ళందరూ ఇవన్నీ ఉండవు, ఓన్లీ స్టిచ్చింగ్ టైలరింగ్ ఇవే ఉంటాయని అనుకుంటున్నారు. సో వాళ్ళకి ప్రాపర్గా అర్థం కావడానికి స్టూడెంట్స్ అసలు కాలేజ్లో ఏం వర్క్ చేస్తున్నారు, మేము ఏం చెప్తున్నాం, వాళ్ళు ఎలా బిల్డ్ చేస్తున్నారు కాన్సెప్ట్ని అని నేను చూపిస్తాను ఈరోజు. విజువలైజేషన్ అంటే మన మైండ్లో ఉన్న థాట్స్ని పేపర్ పైన ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం అనేది. ఇది విజువలైజేషన్ సబ్జెక్ట్ ఫైల్, ఇది స్టూడెంట్స్ది. ఇది చూడండి, ఇది ఓన్లీ లైన్స్, అంటే బేసిక్గా లైన్స్ నుంచి కర్వ్స్ నుంచి ఎలా చేయాలి, ఇది ఓన్లీ లైన్స్తో చేసిన డ్రాయింగ్. అంటే స్టూడెంట్స్ వాళ్ళ కాన్సెప్ట్ బిల్డ్ చేసి వాళ్ళు చేసినారు. ఇది కంప్లీట్ లైన్స్, ఇది కంప్లీట్ కర్వ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైన్స్ అండ్ కర్వ్స్ రెండు మిక్సింగ్లో ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్ వస్తే ఎట్లా వస్తుంది, డిజైన్ ఉంటే ఎట్లా వస్తుంది, ఇక్కడ లైన్స్ ఇక్కడ కర్వ్స్. అండ్ నెక్స్ట్ దెన్ స్ట్రోక్స్. అంటే విజువలైజేషన్ అనేది కంప్లీట్ డ్రాయింగ్ బేస్డ్ సబ్జెక్ట్ అండి. అంటే స్టూడెంట్స్ ఇప్పుడు రేపటి నాడు ఒక డిజైన్ చేయాలనుకుంటున్నారు అనుకో, వాళ్ళు పేపర్ పైన ఒకళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి డ్రాయింగ్ వచ్చి ఉండాలి. మినిమం స్కిల్స్ వాళ్ళకి రాకపోయినా మేము ఇక్కడ నేర్పిస్తాం. సో ఇవన్నీ స్ట్రోక్ ఫస్ట్ సింపుల్గా నేర్చుకొని అది దెన్ మోటివ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూపించడం. నెక్స్ట్ వచ్చేసి హ్యాచింగ్. ఓన్లీ చిన్న చిన్న లైన్స్తోని వాళ్ళు డాగ్ని ఎలా చూపిస్తున్నారు, వాళ్ళొక మోటివ్ని ఎలా చూపిస్తున్నారు ఒక లైన్ బేస్డ్ పైన అని సబ్జెక్ట్ ఇది. ఇది క్రాస్ హ్యాచింగ్, ఓన్లీ లైన్స్తో చూపించడం. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టిప్లింగ్ అండి. అంటే మనం చుక్కలు అంటాం కదా, ఓన్లీ చుక్కలతోని ముగ్గే కాకుండా ఇంకేం చేయొచ్చు అని చెప్పి చూపించడం. బేసిక్గా చుక్కలు అంటే మనం జనరల్గా మనకు తెలిసింది ముగ్గులే కదా, అట్లా కాకుండా చుక్కలతోని ఏదైనా చేయొచ్చు. మనం ఒక కాన్సెప్ట్ అనుకుంటే మైండ్లో దాన్ని ఎట్లైనా చూపించవచ్చు పేపర్ పైన అని చుక్కలతో చూపించింది, కంప్లీట్ స్టిప్లింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వచ్చి లైన్స్ కర్వ్స్ అవన్నీ ముందర చూసినవన్నీ ఇందులో ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి డ్రాయింగ్ లాగా చేసినారు.
ఇవి డిఫరెంట్ కలర్స్ ఎలా యూజ్ చేయాలి, ఇవి పోస్టర్ పెన్స్తోని వాళ్ళు ఎలా యూజ్ చేయాలి, కలర్స్ ఎట్లా మిక్సింగ్ చేయాలి, వాటర్ ఎంత యాడ్ చేయాలని చెప్పి ఇది డ్రాయింగ్ చేసి చూపించారు. ఇది కార్టూన్ ఇమేజ్ ఒకటి. నెక్స్ట్ స్టెడ్లర్స్, ఇవి కలర్ పెన్సిల్స్ అండి. స్టెడ్లర్స్ అంటే వీటితో ఎలా చేయాలి డ్రాయింగ్, ఇది కంప్లీట్ రియలిస్టిక్ డ్రాయింగ్ లాగా కనిపిస్తుంది. దానికి షాడో వేసిండ్రు, అన్నీ వేసిండ్రు. సో వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడతారు ఇందులో. 10 to 4 ఇక్కడ ఉంటున్నారంటే కంప్లీట్ వాళ్ళ వర్క్స్ పైన ఎంగేజ్ అయి ఉంటారు. ఓన్లీ స్టిచ్చింగ్, గార్మెంట్స్ అవే కాకుండా, టైలరింగ్ అనేది కాన్సెప్ట్ కాకుండా వాళ్ళు కంప్లీట్ స్క్రాచ్ నుండి నేర్చుకుంటారు. ఇవి ఇంకొక సాఫ్ట్ పేస్టిల్స్ అనే కలర్స్ యూజ్ చేసి చేసినవి. ఇవి వాటర్ కలర్స్ అంటే కంప్లీట్ వాటర్ ఎక్కువ మిక్స్ చేస్తూ ఉంటాం, అందులో వాటర్ ఎక్కువ యూజ్ చేసి ఒక సీనరీ పెయింటింగ్ లాగా ఉంటే అలా చేశారు. అండ్ నెక్స్ట్ అవన్నీ కాంబినేషన్లో చేసారు. పోస్టర్ కలర్స్ వాడిండ్రు, వాటర్ కలర్స్ వాడిండ్రు, స్టెడ్లర్స్ వాడిండ్రు, అన్నీ వాడి చేసిండ్రు. ఇది రియల్ పెయింటింగ్ అంటే క్లాస్లో వాళ్ళకి కంప్లీట్ ఒకటే కాన్సెప్ట్ పైన వెళ్ళకుండా కొంచెం క్రియేటివ్గా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళతోనే ఒక వాటర్ బాటిల్ అట్లా పెట్టి ఫోటో తీయించి ఆ ఫోటో చూసుకుంటే డ్రాయింగ్ వేయించాం. ఇక్కడ వాళ్ళు ఫోన్లో తీసిన ఫోటో ఇది వాళ్ళు క్లాస్లో కూర్చుండి లైవ్గా వేసినారు ఫోటో చూసుకుంటా. ఇది కూడా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫోటో తీసి వాళ్ళు స్కెచింగ్ వేయడం దాన్ని. ఇది పోర్ట్రేట్ స్కెచింగ్ అంటే లైవ్ స్కెచింగ్, ఒక హ్యూమన్ బీయింగ్ని లైవ్ స్కెచింగ్ వేయడం, వాళ్ళ ఫోటో తీసుకొని ఆ ఫోటో చూసుకుంటూ వేయడం. సో అలా అండి ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే ఓన్లీ టైలరింగ్ అలా కాకుండా స్టూడెంట్స్కి చాలా కాన్సెప్ట్ బిల్డింగ్, ఎట్లా స్క్రాచ్ నుంచి వాళ్ళు ఎలా డ్రాయింగ్ చేయాలి అని మేము నేర్పిస్తాం. అండ్ ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి ఇలస్ట్రేషన్స్ అండి. ఇవన్నీ హ్యూమన్ స్కెచెస్, ఇలస్ట్రేషన్స్ అంటే ఇప్పుడు మనం ఒక డ్రెస్ అనుకుంటున్నాం కానీ అది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు డిఫికల్ట్ అవుతున్నది అన్నప్పుడు ఇలా డ్రాయింగ్ చేసి అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఇందులో లైన్స్, కర్వ్స్ అన్నీ యూజ్ చేసి ఇలా డ్రాయింగ్ వేసి డ్రెస్ ఎలా ఉంటుంది ఫైనల్గా అని చెప్పి చూపించడం ఇలస్ట్రేషన్స్. సో ఇదండి. చూసారుగా, ఫ్యాషన్ డిజైనింగ్ అనే టైలరింగ్ అనేది కాదు, చాలా తేడా ఉంది. ఇప్పుడే మనకి అక్షర గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో పిల్లలకి, స్టూడెంట్స్కి నేర్పిస్తారు. మీలో ఉన్న సందేహం అయితే ఈరోజు తీరిందని చెప్పుకోవచ్చు. మరి అక్షర గారు కూడా మరికొన్ని సబ్జెక్ట్స్ గురించి మాధురి గారిని కూడా మరికొన్ని సబ్జెక్ట్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకే విధంగా ఉంటుందండి. సో ఇంతకుముందు 5 సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఇప్పుడు ఇది కలర్ థియరీ అనమాట. సో కలర్ థియరీ ఏంటి అంటే నార్మల్గా జనరల్గా బయట ఈ కాంబినేషన్కి ఇది ఉంటుంది, బ్లూకి రెడ్ ఉంటుంది, ఎల్లోకి ఆరెంజ్ ఉంటుంది అనే తెలుసు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్లో సో ఏ కలర్కి ఏ కలర్తోని కాంబినేషన్ చేయాలి, ఏ కలర్తోని పేరప్ చేయాలి అనేది కలర్ థియరీలో ఉంటుంది. ఇప్పుడు రెడ్ ఉంది, దానికి వైన్ రెడ్తోని పేరప్ చేసినారు. సో మనం ఒక డ్రెస్, ఒక గార్మెంట్ సీవింగ్ చేసే ముందు దానికంటే ముందు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒక పేపర్ పైన వాళ్ళ డిజైన్ ఇంప్లిమెంట్ చేయాలి, దానికి కలరింగ్ చేయాలి, దానికి యాక్సెసరీస్ ఏ విధంగా సూట్ అవుతాయి, అది వెస్టర్నా ట్రెడిషనలా, లైక్ దాని మోడలింగ్ మొత్తం ఒక పేపర్ పైన ఇంప్లిమెంట్ చేయాలి. దాని తర్వాత మనం స్టిచ్చింగ్కి వెళ్ళాలన్నమాట. సో ఇది నార్మల్గా కాన్సెప్ట్ అంటే కలరింగ్ ఎట్లా చేయాలి అనేది. దాని తర్వాత కలరింగ్ చూస్ చేసుకున్న తర్వాత ఆ డ్రెస్ పైన ఎట్లాంటి మోటివ్ రావాలి, దీన్ని సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అని అంటారు. సో దిస్ ఈజ్ సర్ఫేస్. ఒక సర్ఫేస్ పైన ఎంబోజ్ అయ్యే ఆర్నమెంట్స్ లైక్ స్టిచ్చింగ్, ఇది ఎంబ్రాయిడరీ లాగా అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఎంబ్రాయిడరీ, అది ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది, ఈ కాంబినేషన్ ఉంది, ఈ మోటివ్ ఈ డ్రెస్లో ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎట్లా డిజైన్ చేయొచ్చు అనేది ఇక్కడ నేర్పిస్తాము. అండ్ దాని తర్వాత ఒక ఫ్యాబ్రిక్ ఉంది, ఆ ఫ్యాబ్రిక్ అంటే దీన్ని అనిమల్ ప్రింటింగ్ అని అంటారు. దీనికి కాంబినేషన్ సెట్ చేయడం, ఏ బేస్కి ఏ కలర్తోని కాంబినేషన్ చేయడం, అండ్ ఈ ఫ్యాబ్రిక్కి ఎట్లాంటి గార్మెంట్ చేయడం అనేది ఇక్కడ నేర్పిస్తాము. ఓకే మాధురి గారు, చూసారుగా ఒక డ్రెస్ ఎలా డిజైన్ చేయాలి, దాని కలర్ కాంబినేషన్ ఎలా సెలెక్ట్ చేయాలి, దానికి వర్క్ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే విషయాలని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో నేర్పించడం అనేది జరుగుతుంది. మరికొన్ని వివరాలు కూడా ఈ కాలేజ్లో ఏమున్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే మాధురి గారు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్. నార్మల్ కాలేజెస్లో ఉన్నట్టే మీరు ఇఫ్ ఇన్కేస్ మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే ఒకసారి కాలేజ్కి వచ్చి విజిట్ కాండి. మేము ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. మీరు అడ్మిషన్ తీసుకునే ముందు కూడా మీకు అన్ని క్లారిటీస్ ఇస్తాము. క్లారిటీస్ ఇచ్చిన తర్వాత మేము ఏమేమి ఇక్కడ సబ్మిట్ చేయాలి అనేది మీకు లైవ్లో చెప్తాము. దాని తర్వాత మీకు అడ్మిషన్ ఫీజ్ సపరేట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే మాధురి గారు. ఓకే అక్షర గారు, హైదరాబాద్ తరహాలోనే ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్లో ఏ సౌకర్యాలు ఉన్నాయో ఇక్కడ నిజామాబాద్ నగరంలో అలాంటి సౌకర్యాలే మీ కాలేజ్లో ఉన్నాయా?
డెఫినెట్లీ అండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే మనకు మెట్రోపాలిటన్ సిటీస్లో ఫస్ట్ థింగ్ ఫీజు ఎక్కువ. మళ్ళీ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అక్కడ అంత దూరం వెళ్ళి చదివేయాలంటే పేరెంట్స్ కొద్దిగా భయపడతారు. సో ఈ సరౌండింగ్స్లోనే కాలేజ్ పెట్టాలని చెప్పి అందుకే రత్నాకర్ సార్కి థాట్ వచ్చింది, ఎందుకు వీళ్ళకి కూడా అందించద్దు ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఎడ్యుకేషన్ని. సో వాళ్ళకి తగ్గట్టే వాళ్ళకంటే ఎక్కువనే చేస్తున్నాం, కానీ వాళ్ళకంటే తక్కువ సబ్జెక్ట్ అయితే మేము ప్రొవైడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే వాళ్ళ టైమింగ్ ఎట్లుంటుందంటే 10 to 2, లేదంటే 2 to 4, లేదంటే 4 to 6 ఇలా ఉంటుంది. కానీ మా కాలేజ్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు కంపల్సరీ కాలేజ్ అనేది ఉంటుంది. అందులో వాళ్ళు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో దానికంటే ఎక్కువ సబ్జెక్ట్ మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి హైదరాబాద్లో మినిమం క్లాస్కి 40 to 50 ఉంటారండి స్ట్రెంత్. కానీ మేము అలా తీసుకోవట్లేదు అడ్మిషన్, ఓన్లీ క్లాస్కి 20 to 25 అంతే. రీజన్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవ్వద్దని చెప్పి మేము ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ వెళ్ళి సబ్జెక్ట్ ఎలా బిల్డ్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఒకరు వీక్ ఉంటారు, ఇంకో సబ్జెక్ట్లో కొందరు చాలా హై ఉంటారు. సో వాళ్ళని ఈక్వల్గా తీసుకురావడానికి ట్రై చేస్తామండి. సో హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్తో పోల్చుకోవడానికి కూడా ఏం లేదనిపిస్తుంది, ఎందుకంటే దానికి ఈక్వల్గా ఎక్కువనే ఇస్తున్నాం మేము ఇక్కడ. ఓకే అక్షర గారు, మరి ఇన్ఫినిటీ కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఇన్ఫినిటీ కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం ఈరోజు చేద్దాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇన్ఫినిటీలో? నా పేరు భావన, నేను ఆర్మూర్ నుంచి వస్తున్నాను. ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్లో పీజీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. సో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది మనకు క్రియేటివ్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తుంది. లైక్ మన స్టైల్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఏమి ఉండదు, మన క్రియేటివిటీ. సో ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చాలా బాగా చెప్తున్నారు, మా ఫ్యాకల్టీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మన క్రియేటివ్ థాట్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా చేయాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, అలాగే ఫ్యాషన్ డిజైనర్ ఏం చేస్తారు, అసలు టైలర్కి ఫ్యాషన్ డిజైనర్స్కి డిఫరెన్స్ ఏంటి?
టైలరింగ్ అనేది జస్ట్ మనము ఎట్లా స్టిచ్ చేయాలి అని చెప్తే అతను స్టిచ్ చేస్తాడు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది మన క్రియేటివ్ థాట్స్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసి మనం ఒక కొత్త స్టైల్ ఇన్వెంట్ చేయొచ్చు. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే, చూసారుగా ఫ్యాషన్ డిజైన్కి టైలర్కి డిఫరెన్స్ ఏందో ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మాటలో విన్నాం. మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఇంత మంచి కాలేజ్, ఇంత మంచి ఫ్యాకల్టీ ఉండడంతో సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ కాలేజ్ అట్మాస్ఫియర్ ఇదంతా చూడగానే నాకు నచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా రిసీవ్ వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా బాగుంది అన్నట్టు. ఏం నేర్చుకుంటున్నారు ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రస్తుతం? పీజీ. ఇన్ఫినిటీ కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన టూల్స్ ఏముంటాయి, ఎలా నేర్పిస్తారు, దేనిపైన నేర్పిస్తారు అనే వివరాలు మరికొన్ని కూడా మాధురిని గారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధురి గారు, ఎలాంటి మిషన్స్ వాడతారు, ఎలాంటి మిషన్స్ పైన స్టూడెంట్స్కి నేర్పిస్తారు? మేము అయితే ఫస్ట్ నుంచి కాలేజ్ స్టార్ట్ అయ్యి 9 years అవుతుంది. 9 years టు టిల్ ఇప్పుడు వరకు మేమైతే ఎలక్ట్రిక్ మిషన్సే వాడుతున్నాము. పెడల్ మిషన్స్ ఇప్పటి వరకు లైక్ ఉంటాయి, వాళ్ళకి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మిషన్లో లైక్ పెడల్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి, అండ్ ఎలక్ట్రిక్ మిషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. కాబట్టి మేము అన్నీ చూపిస్తాము, లైక్ ఎలా యూజ్ చేయాలి పెడల్ మిషన్ అండ్ ఎలక్ట్రిక్ మిషన్. కానీ ప్రాక్టికల్స్ మాత్రం ఎలక్ట్రిక్ మిషన్స్ పైనే నేర్పిస్తాము. అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్స్ క్లాస్ ఎట్లా ఉంటుందంటే ఫ్రమ్ స్క్రాచ్, లైక్ మీకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చినా మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే దానికి సపరేట్ ఫినిషింగ్స్ ఉంటాయి. టైలరింగ్ ఫినిషింగ్ వేరే ఉంటుంది, ఫ్యాషన్ డిజైనింగ్ ఫినిషింగ్ వేరే ఉంటుంది. సో ఇక్కడ లైక్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేము ఫస్ట్ నుంచి నేర్పిస్తాము. అండ్ లైక్ బేసిక్ స్టిచ్చింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద గార్మెంట్ వరకు మేము ఇక్కడ నేర్పిస్తాము. ఓకే, మాధురి గారు చెప్పినట్టు ఇట్లా ఎలక్ట్రానిక్ మిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మిషన్స్ పైన విద్యార్థులకి ఏదైతే ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, దీనిపైన వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో హైదరాబాద్ తరహాలోని ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది విద్యార్థులకు అందిస్తున్నారు ఇన్ఫినిటీ కాలేజ్ వాళ్ళు. మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు లేట్ చేయకుండా మీ పిల్లలను కానీ ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటే చూసారు కదా, లేట్ చేయకుండా ఇక్కడ అడ్మిషన్ అయితే తీసుకోండి. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి సంబంధించిన అన్ని టూల్స్ కూడా ఈ రూమ్లో మనకు కనిపిస్తున్నాయి.
ఓకే, మంచి కోర్సులను అందిస్తూ ఉన్నతమైన విద్యను అందిస్తూ బంగారు భవిష్యత్తుని అందిస్తుంది ఇన్ఫినిటీ కాలేజ్. విద్యార్థులకు బంగారు భవిష్యత్తుని అందిస్తుంది గత 9 సంవత్సరాలుగా. మరి ఇలాంటి కాలేజ్లో మీ పిల్లలు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే తొందరగా స్థిరపడతారు. అలాగే మహిళలకి ముందుగా చెప్పాలంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఎంతో ఏదైతే మంచి ఉపాధిని ఏదైతే స్కిల్స్ నేర్చుకున్న స్కిల్స్ తోటి మంచి ఉపాధి పొందవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్స్ ఏదైనా ఉందంటే, తొందరగా స్థిరపడే కోర్స్ ఏదైనా ఉందంటే అది ఫ్యాషన్ డిజైనింగ్. అది నిజామాబాద్ నగరంలో మనకు అందుబాటులో ఉంది ఇన్ఫినిటీ కాలేజ్లో. మరి ఇంత మంచి ఫ్యాకల్టీ తోటి ఇంత మంచిగా స్థాపించిన ఇన్ఫినిటీ కాలేజ్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అడ్మిషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమైపోయింది. లేట్ చేయకుండా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటే ఇన్ఫినిటీ కాలేజ్కి వచ్చి వివరాలు తెలుసుకోండి. ఇందులో మీ పిల్లలకి అడ్మిషన్ తీసుకోండి. మరి మీ పిల్లలు తొందరగా స్థిరపడడానికి ఈ కాలేజ్ మీకు సహకారాన్ని అందిస్తుంది. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామెన్ సంజయ్తో సంధ్య.